తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అనలైజర్ అనే ఒక మంచి యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా మీరు ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేయండి. కాల్ అండ్ పుట్ అనలైజర్ అని చెప్పేసి ఇక్కడ నేను టైప్ చేయండి. కాల్ పుట్ అనలైజర్. ఆల్రెడీ నేను ఈ యాప్ను డౌన్లోడ్ చేశాను. ఆల్రెడీ నేను కొద్ది రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంది. కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ మనం చూసడానికి, అనలైజ్ చేసుకోవడానికి చాలా బాగుంది. మార్కెట్లో మనం లైవ్ డేటా అనేది క్యాప్చర్ చేసుకోవడానికి. కాబట్టి మీరు కూడా ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చినట్లయితే ఇక్కడ మనకు డెస్క్టాప్ మీద ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. బై డిఫాల్ట్ మనకు నిఫ్టీ ఆప్షన్స్ అనేవి ఎక్కువగా చూపిస్తాయి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే విధానాన్ని బట్టి మనకు ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ చూస్తే మనకు నిఫ్టీ మొత్తం ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. ఎందుకు ఈ యాప్ అనేది ఉపయోగపడుతుందంటే, మనం ఒక వెబ్సైట్లోకి ఇంకో చోటుకి వెళ్తే మళ్ళీ ప్రత్యేకంగా మనం మరీ ఓపెన్ చేయాల్సి వస్తుంది. పుట్ ఆప్షన్స్ కానీ, కాల్ ఆప్షన్స్ కానీ, వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఓపెన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ఈ యాప్ను ఉపయోగించితే దీంట్లో ఓన్లీ ఆప్షన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఈజీగా ఉంటుంది. మనకు వాటిని అనలైజ్ చేసుకోవడానికి కానీ, ఏది చేయడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది ఈ యాప్లో. అందుకోసం నేను ఈ యాప్ను ప్రత్యేకంగా యూజ్ చేస్తాను ఆప్షన్స్ కోసం. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి నిఫ్టీ ఆప్షన్స్ అని, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ అని ఇక్కడ కంప్లీట్గా మనకు ఉన్నాయి. ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లోకి వెళ్తే మనం బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కూడా కంప్లీట్ చూడొచ్చు. ఇక్కడ మనం ఏదైనా ఒక ఆప్షన్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మీకు కరెంట్ ప్రైజు అనేది చూపిస్తుంది. ఓకేనా. మనం ఏదైనా చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు ప్రైస్ చూపిస్తుంది గ్రీన్ కలర్లో, అంటే పాజిటివ్గా ఉందని. టైం ఎక్స్పైరీ అంటే అబౌట్ టు ఎక్స్పైర్ 1 day, లాట్ సైజు, వాల్యూము, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఉంది. ఓకేనా. ఇక్కడ మనం స్ట్రాటజీ ఏమి డిస్కస్ చేసుకోలేదు, జస్ట్ ఈ యాప్ గురించి మనము ఎలాబొరేట్ చేస్తున్నాము. ఇంకా హై ప్రైజు, లో క్లోజు, ఇంకా మనం చూస్తే వాల్యూము, డెల్టా, గామా, తీటా, వేగా అని చెప్పేసి డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. దాంతోపాటు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మీరు ఏదైనా సరే మీ వాచ్ లిస్ట్ కానీ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీరు మీ వాచ్ లిస్ట్కి యాడ్ అవుతుంది. వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని వీటిని మీరు చూసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇక్కడ మీరు మై వాచ్ లిస్ట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మొత్తం అన్ని కూడా మీకు వాచ్ లిస్ట్లో మీరు ఏమైతే యూజ్ చేయాలనుకున్నారో వాటన్నింటిని కూడా వాచ్ లిస్ట్లోకి వచ్చేస్తాయి. మరి మీరు రిమూవ్ చేయాలనుకున్నా సరే డెలీట్ ఫ్రమ్ వాచ్ లిస్ట్ అంటే డెలీట్ అయిపోతుంది. ఇలా ప్రతి ఆప్షన్స్ను కూడా క్లియర్ కట్గా విత్ యాక్యురసీ ఇన్ఫర్మేషన్ను మనం క్యాప్చర్ చేయడానికి, మనం చూసుకోవడానికి ఇది ప్రత్యేకమైనటువంటి యాప్. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకొని తప్పకుండా ఆప్షన్స్ మార్కెట్లో ఎవరైతే ప్లే చేస్తున్నారో వాళ్ళు. ఇంకా మనం ఇక్కడ ఆప్షన్ సెర్చ్ అనే దాంట్లోకి వెళ్ళేసి మనము ఏదైనా సరే ఒక స్టాక్ను సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఏదైనా ఒక స్టాక్ను సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు దేవీస్ ల్యాబ్స్ చూసుకున్నాం అనుకోండి. మనం చూస్తే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అనేది వచ్చింది. ఇలా కూడా మనము సెర్చ్ చేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ను మనం ఇక్కడ చూసుకోవచ్చు. కాబట్టి ఈ యాప్ అనేది మనకు చాలా తక్కువ ఇంటర్నెట్ బేస్ మీద వర్క్ అవుతుంది. ప్లస్ మనం ఎప్పుడైనా సరే మనం ఫెయిల్ అయినప్పుడు, ఎప్పుడైనా సరే ఒకసారి లాగిన్ చేస్తూ ఉంటే ఫెయిల్ అయినప్పుడు మన డిమాట్ అకౌంట్లోకి, లేకుంటే మనకు పవర్ పోయినప్పుడు, ఇలాంటప్పుడు అంతా కూడా ఈ యాప్ని యూజ్ చేసి మనము మన యాబ్సెన్స్
రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనము చూసుకోవచ్చును. కాబట్టి ఈ యాప్ సైజ్ కూడా చాలా తక్కువ, పర్ఫార్మెన్స్ అనేది చాలా ఫాస్ట్, చాలా బాగుంది ఈ యాప్. కాబట్టి మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి, యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు మొత్తం అంతా కూడా డేటా అంతా కూడా ఇక్కడ దొరుకుతుంది అనమాట. మనం nscindia.comలోకి వెళ్ళినా కూడా మనం ప్రత్యేకంగా వాటిని డెరివేటివ్స్లోకి వెళ్ళి సెర్చ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనకు కొంచెం టైం పడుతుంది. ప్లస్ దాంతోపాటు మనం ఒకేసారి కాన్సన్ట్రేట్ చేయలేము అనమాట. వీటన్నింటిని కూడా ఒకేసారి ఓపెన్ చేయలేము. ఒక్కొక్క ఆప్షన్ ప్రైస్ ఎట్లా ఉంది, ఇప్పుడు వచ్చి 6500 వచ్చేసి ఇక్కడ పుట్ ఆప్షను. ఈ రెండు ఆప్షన్ ప్రైస్లు ఎట్లున్నాయి, లేదు 7000 కాల్ ఆప్షను, లేదంటే 7100 కాల్ ఆప్షన్ ఎలా ఉంది, ఇలాంటి రెండు ఇన్ఫర్మేషన్ కావాలంటే 2 సార్లు మనం ఎంటర్ చేసి చూసుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అంటే 7100 ఎలా ఉంది, 7200 ఎలా ఉంది, 300 ఎలా ఉంది. ఈ యాప్లో మొత్తం అన్నీ కూడా మనం ఒకేసారి ఒకే లెవెల్లో చూసుకునేదానికి స్కోప్ ఉంది. ప్లస్ కన్ఫ్యూజన్కు ఇక్కడ మనకు కన్ఫ్యూజన్కు తావులేదనమాట. కన్ఫ్యూజన్ అయ్యేదానికి పెద్దగా స్కోప్ లేదు. కాబట్టి ఈ యాప్ను నీట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నేను మరిన్ని టెక్నికల్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా, మనకు మంచిగా సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారు, ప్లస్ బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు వీడియోస్ని. కాబట్టి ఈ వీడియోస్ ప్రత్యేకంగా మన తెలుగు వారి కోసం చేస్తున్నాను. మీరు కూడా చూసి నేర్చుకొని మంచిగా యూజ్ చేసుకొని మంచిగా మీ నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసుకోండి. ఇంకా స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ కోర్సెస్ ఏమైనా సరే నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మీరు అటెండ్ కావచ్చు. నా ట్రైనింగ్స్కి అటెండ్ అయ్యి మీరు నేర్చుకోవచ్చు. ఇది ఆన్లైన్ ట్రైనింగ్స్ అటెండ్ కావచ్చు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆన్లైన్ ట్రైనింగ్స్కు అటెండ్ అయ్యి నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ramanjul.techhelp@gmail.com అనే ఈమెయిల్కు మీరు ఈమెయిల్ పంపించండి మీ డీటెయిల్స్, నేను మీకు కాంటాక్ట్ అవుతాను.